రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ పార్టీలోని సీనియర్లకు నిరాశే మిగిలింది. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సీనియర్ నాయకులు పదవులు రానందుకు కుమిలిపోతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందం కంటే పదవి రాలేదన్న బాధే ఎక్కువగా ఉందంటున్నారు. ఎన్నికల ముందు గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు విస్మరించడం బాధగా ఉందంటున్న ఆ సీనియర్లు ఎవరో చూద్దాం. ఏపీ మంత్రివర్గంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం లభించింది. అయితే జిల్లాలోని సీనియర్ టీడీపీ నాయకులను చంద్రబాబు విస్మరించారంటూ వారంతా ఆందోళన చెందుతున్నారు. ఎంతో అనుభవం ఉన్న తాము అసెంబ్లీకి ఎన్నికైనా మంత్రి పదవి రాకపోవడం అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఉమ్మడి జిల్లాకు చంద్రబాబు చాలా ప్రాధాన్యత ఇచ్చారనే చెప్పవచ్చు. అయినప్పటికీ మంత్రి పదవుల విషయంలో తమకు హామీ ఇచ్చి ఎలా మరిచిపోతారంటూ ప్రశ్నిస్తున్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి యూపీఏ ప్రభుత్వంలో ఒకసారి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. భూమా అఖిలప్రియ గతంలో చంద్రబాబు కేబినెట్లోనే ఉండేవారు. ఇక గౌరు సుచరిత చంద్రబాబును నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు. జిల్లాలో కీలకంగా ఉన్న ఈ ముగ్గురిని చంద్రబాబు ఎందుకు విస్మరించారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎన్నికల ముందు తమ కుటుంబానికి 2 అసెంబ్లీ సీట్లు కావాలని చంద్రబాబును కోరారు. అయితే ఒక కుటుంబానికి ఒకే సీట్ అని చెబుతూ వచ్చిన చంద్రబాబు ఆ విధంగానే కోట్లకు మాత్రమే డోన్ సీట్ కేటాయించారు. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని సూర్యప్రకాష్ రెడ్డికి హామీ కూడా ఇచ్చారు. మరి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ కోట్లకు మంత్రి పదవి మాత్రం దక్కలేదు. మాట ఇచ్చారు కదా, పదవి ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నలకు చంద్రబాబు నుంచి సమాధానం లేదు. ఇక భూమా ఫ్యామిలీకి చెందిన అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చే ఆలోచన అస్సలు చంద్రబాబుకు లేనే లేదని అంటున్నారు. అఖిలప్రియను పెద్దగా పట్టించుకునే టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే గొప్ప అనే పరిస్థితికి తీసుకొచ్చారనే టాక్ నడుస్తోంది. గౌరు చరితారెడ్డి కూడా మంత్రి పదవి ఆశించిన ఆమె కూడా మంత్రి పదవి రేస్లోనే లేదని జిల్లాలోని కొందరు టీడీపీ నేతలు చెబుతున్నారు. మహిళా కోటా కింద కూడా ఆమెను పరిగణించలేదంటున్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న ఈ ముగ్గురు ఒరిజినల్ గా టీడీపీ నేతలు కాదనే వాదన వినిపిస్తోంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చారు. భూమా అఖిలప్రియ గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరారు. గౌరు చరితారెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ నుంచే వచ్చారు. అందుకే ఈ ముగ్గురికి కేబినెట్లో చోటు దక్కలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి తొలిసారి ఎన్నికైన వారికి, గతంలో పదవులు అనుభవించిన వారికే చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారని, ఈ కారణంగానే సీనియర్లను పక్కన పెట్టారని అంటున్నారు.